మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 250. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను నీతో తర్వాత మాట్లాడతాను విక్కీ అని చెప్పి నిషా వైపు చూస్తూ, చూడండి మీరెందుకు పరిగెట్టుకుని వచ్చి విక్కీని హక్ చేసుకున్నారు అని కొంచెం కోపంగానే అడుగుతుంది వైష్ణవి. మేడం, నేను ముంబై వచ్చి కొన్ని రోజులే అవుతుంది. నాకిక్కడ ఇండియాలో సరిగ్గా ఎవరూ తెలియదు. నేను అబ్రాడ్ నుండి వచ్చాను. అయితే ఇక్కడ బీచ్ బాగుంటుందని చూడ్డానికి వచ్చాను. ఎవరో నలుగురు నా వెంట పడ్డారు. అందుకే పరిగెత్తుకుని వస్తూ అలా విక్రమాదిత్య సార్ని వెనక నుండి హక్ చేసుకున్నాను. కానీ ఇక్కడుంది విక్రమాదిత్య సార్ని నాకు నిజంగా తెలియదు మేడం అని వైష్ణవికి చెబుతూ ఉంటుంది నిషా. మరి నిషా కరెక్ట్గా విక్రమాదిత్య ఉన్న బీచ్కి ఎలా వచ్చిందో ఎవరికైనా డౌట్ వచ్చిందా? నిషా ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్తాను వినండి. అనూష ఇంటికి వెళ్ళేటప్పుడు రాజేశ్వరి నుండి కాల్ వస్తుంది. రాజేశ్వరి అనూషతో కొంచెం సేపు మాట్లాడి విక్రమాదిత్య, వైష్ణవి ఎక్కడున్నారో కనుక్కుంటుంది. తర్వాత రాజేశ్వరి నిషాకి కాల్ చేసి ఏం చేయాలో మొత్తం ప్లాన్ చెప్పి నిషాని విక్రమాదిత్య ఉన్న బీచ్కి పంపిస్తుంది. అలా నిషా కొంతమంది రౌడీలను తీసుకుని బీచ్కి వచ్చి తనని కొంతమంది ఏడిపిస్తున్నట్టు క్రియేట్ చేసి కావాలని విక్రమాదిత్యని వెనుక నుండి హక్ చేసుకుంటుంది. ఇలా నిషా విక్రమాదిత్య దగ్గరికి రావడం జరిగింది. వైష్ణవి నిషా వైపు చిరాకుగా చూస్తూ, ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే అలాగే వెంటపడతారు. ఇదేమన్నా ఫారిన్ అనుకున్నావా? ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకుని బయట తిరగడానికి. ఇండియా కల్చర్ మీ ఫారిన్ కల్చర్ లాగా ఉండదు. అందుకే కొంచెం బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుసుకునిరా అని కోపంగా చెబుతుంది. విక్రమ్ మాత్రం వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అమ్మో, మేడం గారికి నన్ను ఎవరో అమ్మాయి హక్ చేసుకున్నందుకు బాగా కోపం వచ్చినట్టుంది. పర్వాలేదు, ఇలా ఉండకపోతే చాలా కష్టం అమ్మాయిలు అని నవ్వుకుంటూ ఇంకా వైష్ణవి ఏం మాట్లాడుతుందా అని చూస్తూ ఉంటాడు. వైష్ణవి అలా మాట్లాడుతుంటే నిషాకి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఎంత ధైర్యం, నాతోనే ఇలా మాట్లాడతావా అని మనసులో అనుకుంటూ, నీ పని కొంచెం సమయం తర్వాత చెప్తాను, ముందు నా పని జరగాలిగా అని అనుకుంటూ ఉండగా ఇంతలో నలుగురు వ్యక్తులు అక్కడికి వస్తారు. నిషా భయపడుతున్నట్టు విక్రమాదిత్య వైపు చూసి, విక్రమాదిత్య సార్, వాళ్ళే నన్ను ఏడిపిస్తున్నారు. ప్లీజ్ వాళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. బట్ వాళ్ళని కొట్టకండి. ఎందుకంటే రేపన్న రోజు నేను ఒంటరిగా బయటికి రావాల్సిన అమ్మాయిని. మళ్ళీ నేను ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళు నాతో మళ్ళీ రాంగ్గా బిహేవ్ చేస్తారు. అందుకే వాళ్ళని ఏమీ చేయకుండా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్, అంటే నా వెనకాల మీరు ఉన్నారని వాళ్ళకి చెప్పండి సార్ అని అంటుంది. నిషా మాటలు ఎందుకో వైష్ణవికి వేరేగా అర్థం అవుతూ ఉంటాయి. ఏంటిది, దీని వెనకాల నా విక్కీ ఉన్నాడని చెప్పమంటుందేంటి అని మనసులో కోపంగా అనుకుంటూ ఆ రౌడీల వైపు చూస్తూ ఉంటుంది. అలాగే నిషాని గమనిస్తూ ఉంటుంది. నిషా వాళ్ళ వైపు చూసి చేతితో సైగ చేయడం వైష్ణవి గమనిస్తుంది. హో, ఇదంతా దీని పనా? అంటే కావాలనే విక్కీ వెనకాల పడుతుందన్నమాట. చెప్తా దీని పని. అందుకే వాళ్ళని కొట్టొద్దని జస్ట్ వార్నింగ్ ఇవ్వమని చెబుతుందా? నీ పని ఇలా కాదు అని వైష్ణవి మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు చూసి, విక్కీ ఇంకా చూస్తావేంటి? వెళ్ళి వాళ్ళందరినీ 4 పీకు. లేకపోతే ఒక అమ్మాయి బయటికి వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరా? ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ముందు వెళ్ళి వాళ్ళందరూ పైకి లేవకుండా గట్టిగా కొట్టు విక్కీ అని అంటుంది. వైష్ణవి మాటలకి నిషాకి భయం వేస్తుంటే, అయ్యో విక్రమాదిత్య సార్, వాళ్ళని ఏమీ కొట్టొద్దు, జస్ట్ వార్నింగ్ ఇవ్వండి అని నిషా అంటుంటే, నీకేమీ తెలియదు, నువ్వు ఊరుకో, విక్కీ నీకే చెప్తుంది, ముందు వెళ్ళి వాళ్ళని 4 గట్టిగా కోటింగ్ ఇవ్వు అని అనగానే విక్రమ్ వైష్ణవి వైపు చూసి, నువ్వు చెప్పావుగా, తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇస్తాను అని చెప్పి విక్రమ్ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తున్నారా అని కోపంగా అంటాడు. చూడు బాస్, నువ్వు మర్యాదగా పక్కకి తప్పుకొని
ఆ అమ్మాయిని మాకు అప్పగించు అని అంటుండగా వెనకాల నుండి ఇంకొకడు వచ్చి, అరే ఆ అమ్మాయి కన్నా అదిగో ఆ పక్కనున్న శారీ కట్టుకున్న అమ్మాయి ఉంది చూడు, అబ్బా చాలా అందంగా ఉంది, ఆ అమ్మాయి నాకు కావాలి అని వాడి నోట్ల నుండి మాట కంప్లీట్ అవ్వకుండానే వాడు సగం ఇసుకలో కూరుకుపోయి ఉంటాడు. విక్రమ్ కొట్టిన దెబ్బకి మిగతా ముగ్గురికి క్షణకాలంలో వణుకు పుడితే, ఇదేంటి ఇలా కొట్టేశావు మా వాడిని అని భయపడుతూ అంటూ ఉంటారు. నిషా మాత్రం కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, నేను చెప్పిందేంటి, ఈ ఎదవలు చేస్తుందేంటి, నా గురించి మాట్లాడండిరా అని అంటుంటే మళ్ళీ ఆ అమ్మాయి వైష్ణవి గురించి వాగుతారేంటి, అసలు ఈ విక్రమాదిత్యకి వాడి భార్య అంటే ప్రాణం, ఇంకా మిమ్మల్ని వదులుతాడా, ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని నిషా ఆ రౌడీల వైపు కోపంగా చూస్తుంది. ఏంట్రా మీకు నేను సమాధానం చెప్పేది, నా భార్యని రాంగ్గా చూస్తారా అని విక్రమాదిత్య నలుగురికి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తాడు. ఇంకొకసారి ఎక్కడన్నా కనిపించారంటే డైరెక్ట్గా పైకి పంపించేస్తాను పోండి అని గట్టిగా అరుస్తాడు విక్రమ్. వాళ్ళకి లేవడానికి కూడా ఓపిక లేకపోయినా విక్రమ్ ఎక్కడ మళ్ళీ కొడతాడేమోనన్న భయంతో అలాగే నెమ్మదిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ ఇసుకలో కూరుకుపోయిన వాడిని పైకి లేపి అక్కడి నుండి రోడ్డు బాట పడతారు. వైష్ణవి నిషా వైపు చూసి, వాళ్ళింకా మీ జోలికి రారులే మేడం, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. నిషా విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ దగ్గరికి వెళుతుండగా వైష్ణవి వెళ్ళి విక్రమాదిత్యని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్కీ అని అంటుంది. అది చూసిన నిషా కోపంగా అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న నిషా వైపు చూస్తూ, దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేను పైకి కనిపించేంత అమాయకురాలు మాత్రం కాదు అని వైష్ణవి మనసులో అనుకుంటుంది. నిషా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్కి దూరం జరిగి, అసలు అలాంటి దాన్ని పియ్యేగా ఎలా చేసుకున్నావు విక్కీ అని కోపంగా అంటుంది. వైషు అది నేను చెప్పేది విను అని విక్రమ్ అంటుండగా, ఇంకేం మాట్లాడక విక్కీ, అసలు ఆ అమ్మాయి డ్రెస్ చూసావా ఎంత షార్ట్గా ఉందో, అసలు అలాంటి వాళ్ళని చూస్తేనే నువ్వు చాలా చిరాకు పడతావని నేను అనుకున్నాను, అలాంటిది ఏకంగా ఆ అమ్మాయిని నీ పియ్యేగా పెట్టుకున్నావా, అది కూడా ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు అని వైష్ణవి అంటుండగా, వైషు అసలు ఏం జరిగిందంటే అని విక్రమ్ అంటుంటే, మాట్లాడక విక్కీ, నేను నీకు దూరంగా ఉంటున్నానని కావాలని ఇలా చేశావా అని వైష్ణవి అనగానే, షటప్ వైషు, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, మరి అంత చీప్గా ఎలా ఆలోచించగలిగావు అని విక్రమ్ కోపంగా అంటాడు. మరి ఏం చేయమంటావు నన్ను, అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది, పైగా నీతో ఎంతో పరిచయం ఉన్న దానిలాగా బిహేవ్ చేస్తుంది అని అనగానే, వైషు ముందు నేను చెప్పేది విను, నేను ముంబై వచ్చేటప్పుడు సిద్ధార్థికి నాకు ఒక పిఏ కావాలని చెప్పాను, నేను ఆఫీస్కి వెళ్ళేలోగా ఈ అమ్మాయిని నాకు పిఏగా రికమెండ్ చేసి ఉండిచ్చాడు సిద్ధార్థ్. మన కంపెనీలో చాలా సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం తను ఈ అమ్మాయిని నా పిఏగా పెట్టుకోమని, వర్క్ బాగా చేస్తుందని చెప్పాడు, అందుకే తన మాట కాదనలేక తనని పిఏగా అపాయింట్ చేసుకున్నాను, అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు నేను వేరే ఉద్దేశంతో చేయలేదు, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకొక అమ్మాయి నీడను కూడా నేను భరించలేను, అర్థమైందా అని విక్రమ్ కూడా చాలా కోపంగా అంటూ ఉంటాడు. విక్రమ్ కోపంగా మాట్లాడగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, నాకు భయం వేసింది విక్కీ, ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ అమ్మాయి డ్రెస్ని చూస్తుంటే భయం వేసింది, ఏమో ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు, ప్లీజ్ అందుకే అలా మాట్లాడాను అని అనగానే విక్రమ్ వైష్ణవిని దగ్గరికి తీసుకుని, నీ భయం నాకు అర్థమైందిరా, కానీ నాకు నా భార్య తప్ప వేరే ఒక అమ్మాయి అవసరం లేదు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు వైషు అని విక్రమ్ వైష్ణవిని అలాగే గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న నిషా ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుంది. మరి నిషా ఎవరికి కాల్ చేసింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే
తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.